స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం గోదావరికంలో కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిల భారత విద్యార్థి యువజన సమాఖ్య రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా భాస్కరరావు భవన్ నుండి చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోష్క మోహన్, కె స్వామి, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ, స్వాతంత్ర సంగ్రామంలో ఉరితాడును ముద్దాడిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని, అతని జీవితం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తీసుకొని ఆ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టేంత వరకు నిద్రపోమని ప్రతిన భూని ఆ రక్తంతో తడిచిన ఏదైతే మట్టి ఉన్నదో ఆ మట్టిని ఒక సీసాలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు పూజించేవారు భగత్ సింగ్ కుటుంబీకులు. మరి అంతటి దేశభక్తి త్యాగం కలిగిన భగత్ సింగ్ను ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గుర్తించడానికి నిరాకరిస్తూ ఉన్నది. అతన్ని ఇంకా టెర్రరిస్ట్గానే భావిస్తూ ఉన్నది. మరి అతని యొక్క పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అతని చరిత్రను తొలగించి ఇవాళ హెగ్డేవార్ లాంటి మతోన్మాదుల చరిత్రను పాఠ్య పుస్తకాలలో చొప్పించే విధంగా ఈ మతోన్మాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత అందరూ కూడా భగత్ సింగ్ రాజ్గురు స్ఫూర్తితో పోరాడాలని సందర్భంగా తెలియజేస్తాము. రాజ్గురు సుఖ్దేవుల 95వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఐఎస్ఎఫ్ కమ్యూనిస్టు పార్టీగా కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ముఖ్యులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మేము ప్రజా సంఘాలుగా, కమ్యూనిస్టు పార్టీగా, ఒక ప్రజాప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోదావరి కనిలో భగత్ సింగ్ విగ్రహాన్ని వెంటనే పాలక వర్గం ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అనేక మంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పాలకులు ఎక్కడ దేశభక్తి కలిగినటువంటి వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేస్తే విప్లవం మరింత పెరుగుతుందని భయపడి వీళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో వెనుకంజ వేస్తూ ఉన్నారు. బ్రిటిషోని కాళ్ళు నాకిన సావర్కర్ లాంటి చరిత్రను తీసుకొచ్చి ఈరోజు గొప్ప జాతీయవాదిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ప్రపంచానికి ఇంక్విలాబ్ నినాదాన్ని ఇచ్చి యువతకు ఒక విప్లవ బాటం చూపించినటువంటి భగత్ సింగ్ విగ్రహాన్ని రామగుండంలో గోదావరికని చౌరస్తాలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి యువత మత్తుకు కానీ ఇతర చెడు అలవాట్లకు కానీ పోకుండా భగత్ సింగ్ చూపినటువంటి విప్లవ బాటలో ఉండి సమాజానికి మంచి చేయడం కోసం పోరాడాలని చెప్పి ఈ కాలంలో యువతను పీడిస్తున్నటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. గేమింగ్ యాప్స్ కానీ, ఆ తర్వాత లోన్లకు సంబంధించిన యాప్లు, ఆ తర్వాత మత్తు పదార్థాలను యువత ఎక్కువ పెడుదోరని పడుతుంది. వాటికి దూరంగా ఉంటూ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత నడుం బిగించి పోరాటంలో ముందుండాలని చెప్పి మేము కోరుతున్నాం. అనన్యశూరుడా అమరజీవి భగత్ సింగ్ అందుకో లాసలా అమరవీరుడా భగత్ సింగ్, ఓ అమరవీరుడా భగత్ సింగ్, అమరవీరుడా అనన్య. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, శనిగ్రపు చంద్రశేఖర్, మాటెట్టి శంకర్, మడికొండ ఓదెమ్మ, ఆసాల రమ, నవీన్, సుధీర్, శివ, భగత్, తిరుమల, మున్ని, మంజుల, లక్ష్మీ ప్రసన్న, అనూఫ్, సిరిసిల్ల మల్లేష్, వై లెనిన్, కరీం, ప్రభుదాస్, సాయన్న, మొండి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా సోమవారం రాత్రి కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిఐటియు నాయకులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని,
భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదం, ముఖ్యంగా అమెరికా దేశం ఆధిపత్యం కోసం, తన వ్యాపార సంపద కోసం అనేక దేశాలపైన దాడులు చేసి మరణం సృష్టిస్తూ వేలాది మందిని వాళ్ళ కాల్చి చంపేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్ననే మన ఇరాక్ పైన దాడి చేసి ఖొమైనీని చంపేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ మధురను కూడా కిడ్నాప్ చేసి తన అమెరికా గడ్డ పైన విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ మొత్తం ప్రపంచంలో చిన్న దేశాల పైన, క్యూబా లాంటి దేశాల పైన కూడా ఇవాళ దాడి చేసి తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తుంది అమెరికా దేశం. అమెరికా దేశానికి వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా, మతోన్మాదాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా ఇవాళ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని ముందు తీసుకుపోవాలి. ఏదైతే భగత్ సింగ్ 250 సంవత్సరాల కాలం బ్రిటిష్ వాళ్ళు మరి తెల్లదొరలు పరిపాలించారో దానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని విడిపోవాలి, విడనాడాలి, భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఇవాళ మరి తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని ఇవాళ సిపిఎం పార్టీ పునికి పుచ్చుకొని ఇవాళ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇవాళ దేశంలో ఏ దేశం స్వాతంత్రం కోసం ఏ పాటుపడని కొంతమంది వ్యక్తులని ఇలా మతోన్మాదాలు ప్రచారం కోసం తీసుకొస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఇవాళ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పేరు బయటకు రాకుండా చేస్తూ ఉన్నారు. కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఇలా ఉరి తీయబడ్డ వ్యక్తి కనీసం ఆయన ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడ తీసుకురావటం లేదు. ఇలా ప్రపంచంలో, దేశంలో మొత్తం అశాంతి నెలకొంటా ఉంది. దేశ స్వాతంత్రంలో అగ్రభాగాన్ని ఇచ్చిన చాలామంది అమరుల పేర్లు అన్నీ మరణపడిపోతూ ఉన్నాయి. అందుకే భగత్ సింగ్ స్ఫూర్తిగా ఇలా యువత అంతా మేలుకోవాల్సిన అవసరం ఉంది. చైతన్యం చేయాలి. భగత్ సింగ్ లాంటి ఉద్యమాలను తీసుకోవాలి. ప్రాణాలు తెగించి దేశాన్ని రక్షించుకోవాలి. మతోన్మాదాల నుంచి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడైతే మతాల పేరుతో దేశ పాలకులు పాలిస్తున్నారో ఆ దేశాలన్నీ సర్వనాశం అవుతున్నాయి. అందులో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కులాల మధ్యలో, మతాల మధ్యలో స్విచ్లు పెట్టి ఈ దేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, మెండె శ్రీనివాస్, బంగళ శివరాంరెడ్డి, ఎన్ భిక్షపతి, సాయిరెడ్డి, నర్వెట్ల నర్సయ్య, లక్ష్మారెడ్డి, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అనబోయిన శంకర్, పెద్దపల్లి శశికిరణ్, నంది నారాయణ, బీద వెంకటేశ్వర్లు, జంగంపల్లి మల్లేష్, రవి, ప్రసాద్, పీర్ మహమ్మద్, పరశురాములు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.